ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఏంటి బావా అలా చూస్తున్నావు? నువ్వెప్పుడూ కొత్తగానే కనిపిస్తావను. ఇప్పుడే కనిపించిందా బావా? నేను మాటల్లో చెప్పలేకపోతున్నానను. అందుకే బొమ్మలతో చెప్దామనుకుంటున్నాను. అను, ఒక్కసారి ఒకరికి మన హృదయంలో మనస్ఫూర్తిగా స్థానం ఇచ్చామంటే మన గుండె చప్పుడు ఆగే వరకు ఆ స్థానం వాళ్ళకి మాత్రమే సొంతం. నా హృదయం నీకిచ్చేశానను. నీ ద్వారానే మనకొక సంతానం కలగాలి. ఆ సోదామె చెప్పినట్టు నీకు నాకే బిడ్డ పుట్టాలి. ఇదిగో ఈ బొమ్మని చూడు. ఇంత అందమైన రాకుమారుడు మనకి రావాలను. నీకు బొమ్మలు ఎందుకు ఇస్తున్నాను నీకు ఇప్పటికైనా అర్థమైందనుకుంటా. తీసుకో. ఒక బోసి నవ్వుల పాపాయి రాబోతోంది. అక్షర, ఈ బొమ్మ నీకు గుర్తుందా అక్షర? శృతి దగ్గర ఆ బొమ్మ ఉండడానికి వీల్లేదు. అసలు గోపిగడికి సంబంధించి ఏ చిన్న ఆనవాళ్ళు కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. గాలి కూడా ఇక్కడ సోకడానికి వీల్లేదు.
శృతి, నీకోసం రేపు ఇంతకన్నా మంచి బొమ్మను కొనిస్తాను. అక్క నేను అనుకున్నట్టే ఏదో టెన్షన్లా ఉంది. అక్క గోపిని తన మనసులోంచి పూర్తిగా శాశ్వతంగా తీసేసినందుకు ఆనందపడాలో లేక బావపై ఇష్టం పెంచుకున్నందుకు బాధపడాలో అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు అక్కకి నేను బావ పెళ్లి చేసుకున్న విషయం తెలిసినా, నా కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి తెలిసినా అక్క అస్సలు తట్టుకోలేదు. తను ఇదివరకట్లా మారిపోతుంది. అసలు ఆ రోజు తప్పు జరగకపోయినా బాగుండేది. అక్కను నేను బాధ పెట్టకూడదు. అసలు తనకి విషయం తెలియకుండా జాగ్రత్త పడాలి. లేదా ఈలోపే నేనేదో ఒక నిర్ణయం తీసుకోవాలి. లేదంటే నా వల్ల చాలా గొడవలు వస్తాయి. బాగున్న మేమంతా విడిపోతాము. కుట్రల మధ్యలో బ్రతకాల్సి వస్తుంది. అలా జరగకూడదు. జరగకూడదు. అను, చెప్పక్క. అక్కడ కొబ్బరికాయలు, ఫ్రూట్స్ ఇంకా చాలా ఉన్నాయి. త్వరగా తీసుకొచ్చేవా? సరే అక్క. ఏ పసుపు కుంకుమలు కూడా మర్చిపోయాను, అవి కూడా తీసుకొచ్చే. అక్క, నువ్వు అనవసరంగా కంగారు పడుకో. ఏర్పాట్ల సంగతి నేను చూసుకుంటాను కదా. ఎంత టెన్షన్ పడకూడదు అనుకున్నా నాలో ఏదో తెలియని అలజడి. ప్రేమ ఉన్న చోటే భయం ఉంటుంది, భయం ఉన్న చోటే బాధ్యత ఉంటుంది. నువ్వు బావ మీద ఏర్పరచుకున్న అనురాగం, ఆప్యాయత వల్ల బావకి ఏర్పాట్లు నచ్చుతాయో లేదో అని నీలో నువ్వే టెన్షన్ పడిపోతూ మమ్మల్ని కూడా టెన్షన్ పెడుతున్నావు. సారీ, కానీ నువ్వు చెప్పింది కరెక్టే. మీ బావ వ్రతంలో కూర్చుంటాడు కదా, నాతో కలిసి పూజ చేస్తాడు కదా, ఏమన్నాడు కదా నువ్వు సంకోచంలో పడి ఆందోళన చెందకక్క.
నిస్సంకోచంగా భావిస్తాడు, పూజ పూర్తి చేస్తాడు. నువ్విచ్చే ధైర్యమే నన్నెప్పుడూ ముందుకు నడిపిస్తూ ఉంటుంది. ఆయనకి స్నేహితురాలుగా దగ్గర చేసింది, కానీ భార్యగా ఎప్పుడు దగ్గర అవుతాను? మనసులో బలంగా అనుకో అక్క, జరిగి తీరుతుంది. అను, కురుక్షేత్రంలో నమ్మకం సన్నగిలిన అర్జునుడికి శ్రీకృష్ణుడు గీతోపదేశం చేస్తే నువ్వు నాకు జ్ఞానోపదేశం చేస్తున్నావు. నువ్వు వయసులో చిన్నదానివైనా ఆలోచనలో చాలా పెద్దదానివి, పెద్ద మనసున్న దానివి.